హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కు అదేవిధంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్కి మాత్రం అయితే భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఐపీఎల్ 2024 వచ్చేసరికి రోహిత్ శర్మ ఆడటం లేదట. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 నుంచే ప్రారంభంగానుంది. దీనికి సంబంధించి కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గారు అయితే పైగా రోజులకు సంబంధించి మొదటి షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి పోరు జరగనుంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ మాత్రమైతే భారీ షాకులు జరుగుతున్నాయి. వరుసగా అని చెప్పుకోవచ్చు. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే ఐపీఎల్ ఆడటం లేదని, ఎందుకంటే వర్క్ లోడ్ నేపథ్యంలో ఐపీఎల్ మొత్తం దూరం కానున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు రోహిత్ శర్మ మాత్రమైతే నాన్ స్టాప్గా క్రికెట్ ఆడుతుండటంతోనే వర్క్ లోడ్ నేపథ్యంలో ఐపీఎల్ మొత్తానికి దూరం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే జూన్ నుంచి అయితే వరల్డ్ కప్ స్టార్ట్ కాకుంది. అందులో నేపథ్యంలోనే ఐపీఎల్ మొత్తం దూరం కానున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దానిపైన అయితే అఫీషియల్ క్లారిటీ అయితే లేదు. అన్అఫీషియల్ అయితే గట్టిగానే వినిపిస్తున్న సమాచారం మాత్రమైతే. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఐపీఎల్లో అత్యుత్తమ జట్టు అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 5 సార్లు ఛాంపియన్ నిలవడం జరిగింది. రోహిత్ శర్మ మాత్రమైతే ముంబై ఇండియన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో నడిపించడం చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచే ముంబై ఇండియన్స్కి 5 సార్లు టైటిల్ రావడం జరిగింది. మొదటగా వచ్చేసరికి 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మొట్టమొదటిగా నియమించడం జరిగింది రోహిత్ శర్మ. అదే సీజన్లో టైటిల్ గెలవడం జరిగింది ముంబై ఇండియన్స్. ఆ తర్వాత వచ్చేసరికి 2015లో, 2017లో, అదే 2019లో, 2020లో 5 సార్లు ముంబై ఇండియన్స్ విశ్వ విజేత నిలవడంలో రోహిత్ శర్మ మాత్రమైతే కీలకంగా ఉన్నాడు. అలాంటి రోహిత్ శర్మను మాత్రమైతే ఐపీఎల్ 2024 కెప్టెన్ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యా నియమించడం జరిగింది. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి గత సీజన్లో గుజరాత్ టైటన్స్ కూడా రాణించాడు. గత 2 సీజన్లో గుజరాత్ టైటన్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. అందులో హార్దిక్ పాండ్యా ప్రదర్శన మాత్రమైతే కీలకంగా ఉండడం జరిగింది. అయితే హార్దిక్ పాండ్యాని క్యాష్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ మాత్రమైతే కొనుగోలు చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన తర్వాత వెంటనే అతన్ని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేశారు మన ముంబై మేనేజ్మెంట్ మాత్రమైతే. అప్పుడైతే హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్, అదే విధంగా ముంబై ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమైతే మేనేజ్మెంట్ పైన అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అనే విషయం కూడా తెలిసిందే. ఇలాంటి తరుణంలో రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా ఇవ్వడం కూడా చాలా మంది మాజీ క్రికెటర్లు కానీ మాజీ విశ్లేషకులు కానీ అయితే వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్ ప్లేయర్స్ మాత్రం కూడా అసంతృప్తితో ఉన్నట్టయితే తెలుస్తున్న సమాచారం. ఇవన్నీ కారణాలతోనే మన రోహిత్ శర్మ మాత్రమైతే ఐపీఎల్ 2024 మొత్తానికి దూరం అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇదొక కారణం అయితే వర్క్ లోడ్ నేపథ్యంలోనే ఐపీఎల్ మొత్తానికి దూరం అవుతున్నట్లయితే తెలుస్తున్న ఈ 2 కారణాలతోనే మన రోహిత్ శర్మ మాత్రమైతే ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. దీనిపైన అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదని అయితే తెలుస్తున్న సమాచారం. ఒకవేళ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ మాత్రం ఆడకపోతే మాత్రమైతే ముంబై ఇండియన్స్కి అయితే భారీ షాక్ తగులుతుంది. ఎందుకంటే ఆ జట్టులో కీలకమైన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ. అలాంటి ప్లేయర్ లేకపోతే మాత్రమైతే ముంబై ఇండియన్స్ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొత్త కెప్టెన్స్ హార్దిక్ పాండ్యా నియమించడంతోనే అందరు ప్లేయర్లు అతని మాట విన్నారో కూడా తెలియదు. ఎందుకంటే గత కొద్ది సీజన్ల నుంచి అయితే రోహిత్ శర్మ చెప్పినట్టు ప్లేయర్స్ వినేది. ఈ కొత్త కెప్టెన్స్లో మరి ప్లేయర్స్ ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారో చూడాలి. శర్మ మెంటాలిటీకి మరియు హార్దిక్ పాండ్యా మెంటాలిటీకి డిఫరెంట్గా ఉంటుంది. మరి ఈ తరుణంలో మరి ఐపీఎల్ 2024లో ఈ ముంబై ఇండియన్స్ జట్టు ఏ రేంజ్ లో ఎలా రాణిస్తారు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 24 తొలి మ్యాచ్ ఆడనుంది గుజరాత్ టైటాన్స్తో. మ్యాచ్ వచ్చేసరికి నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మరి తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ఆడకపోవడం అంటే చాలా డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. అటు ముంబై ఫ్యాన్స్ కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ చాలా డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో మరి రోహిత్ శర్మ గారు మాత్రమైతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆడితే మాత్రమైతే బాగానే ఉంటుంది. కాకపోతే రోహిత్ శర్మ వచ్చేసరికి ఇంత అసంతృప్తిలో ఆడతాడనేది సందిగ్ధమే ఏర్పడింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో
రోహిత్ శర్మ ఆడడం చాలా అంటే చాలా కష్టమని తెలుస్తున్న సమాచారం. మరి ఇలాంటి తరుణంలో మరి రోహిత్ శర్మ ఆడడా అనేది అయితే క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.